కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేయడం తప్ప అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఏ మంత్రి ఆ మంత్రి శాఖని ఈ శాఖలో నేను చాలా చేయగలిగాను, నేను ఈ శాఖ మంత్రిగా నేను ప్రజల్లోకి ఇలా వెళ్ళగలిగాను అని చెప్పి ప్రజల్లో చెప్పుకుంటే చాలా బాగుంటుంది. కానీ అలా కాకుండా ఎంతవరకు ఏ పార్టీ చీలిపోతుందా, ఏ పార్టీ ఉంటుందా, ఎవరిని బదనాం చేద్దామా, గతంలో ఎవరిని బదనాం చేద్దామా, మీరేం చేస్తారు ఇప్పుడు అని చెప్పాల్సింది పక్కకు పోయి ఏ శాఖలో చూసినా సరే ఒక వైద్య శాఖ మంత్రి ఇప్పుడు చెప్తున్నాడు, వైద్య శాఖ మంత్రిగా 9,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చింది అప్పు అంటాడు. ఏం గత ప్రభుత్వం కరోనా కూడా మరి భుజాన్ని వేసుకొని నడిపింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే ఒక్కరోజు బయటకు వస్తే అంటే ఈ మొత్తం 6 నెలల కాలంలో అసలు పట్టించుకోకుండా ఒక్కరోజు బయటకు వస్తే గత ప్రభుత్వాన్ని తిట్టడమే. ఇది పద్ధతి, ఇదేం పద్ధతి? గత మంత్రి కంటే నేను ఎక్కువ చేసి చూపెడుతున్నా చూడు, నేను మంచి చేస్తున్నా చూడు, వాళ్ళు అప్పులు తెచ్చారు నేను అప్పులు తేకుండా చేసి చూపెడుతున్నా చూడని ఇలాంటి ఛాలెంజ్లు చేయొచ్చు, తప్పేం కాదు అది. అలా ఉండాలి. అలా కాకుండా ఇవాళ ఒక ఆయన ఎమ్మెల్యే బీర్ల వీరయ్య ఆయన మాట్లాడుతున్నాడు, ఇలా ఆశ్చర్యం అనిపించింది నాకు. హరీష్ రావు బీజేపీలోకి పోతాడు. హరీష్ రావు ఎడిపోతే నీకేంది? హరీష్ రావు బీఆర్ఎస్లో బీజేపీలో పోతాడని నువ్వెందుకు కామెంట్ చేస్తున్నావు? నీకేమైనా పోవాలని బుద్ధి పుడితే పోరాదు. బీజేపీలోకి ఎవడొద్దంటాను నేను? నీకు బీజేపీ ఏమన్నా బుద్ధి పుడుతుంది అనుకో, నువ్వు పో. కానీ హరీష్ రావు బీజేపీలోకి పోతాడని నీ చర్చ ఏంది? హరీష్ రావుకి ఏమైనా నువ్వు పియ్యేవా? హరీష్ రావుకి ఏమైనా గుమస్తావా? హరీష్ రావు ఏమైనా తిరుగుతున్నావా? హరీష్ రావుకి నువ్వేమైనా అనుచరుడువా? నువ్వే ఎట్లా చెప్పగలుగుతున్నావు? హరీష్ రావుకి 100 సార్లు చెప్పాడు నేను పార్టీ మారే ప్రసక్తి లేదు అని. ప్రతి ఛానల్లో చెప్పాడు, ప్రతి మాటగా చెప్పాడు, బాధతో కూడా చెప్పాడు. ఎంతవరకు హరీష్ రావు బీజేపీలోకి పోతాడు? అసలు బీజేపీలోకి పోయేదే మీ నాయకుడు రేవంత్ రెడ్డి. ఇది చూసుకోవాలి. నేనేమి మిమ్మల్ని విమర్శించట్లే, కానీ స్వయంగా ఆ సిమ్టమ్స్ని ఆ ఇండికేషన్స్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చాడు బీజేపీలో పోయే ఇండికేషన్స్ అని. ఎందుకు ఇప్పటికి కూడా మనం చూసాం, ఏ మంత్రి శాఖలో కూడా ఆ మంత్రిని పనిచేసుకొని ఇస్తలేడు, 10 చోట్ల ఆయనే దూరుతూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితులలో ఒక ఏమంటారు కుంపటి ఉన్నట్టుగా కింద కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎప్పుడు ఏ క్షణాన ముఖ్యమంత్రిని బయటపెట్టుద్దో అర్థం కావట్లేదు. ఆ ముఖ్యమంత్రికి మార్గం లేక తన కొత్త అనుచరులను పట్టుకొని తిరిగి మళ్ళీ బీజేపీలకే పోతాడు అనేది అది జనవరిగిన సత్యం. ఎందుకంటే ఆయన బడే బాయ్ అన్నాడు, చోటే బాయ్ అన్నాడు, మా కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి ప్రధానమంత్రి అయినాక కూడా నేను చోటే బాయ్గా ఉంటా అని చెప్పాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆయన దగ్గర అవుతున్నాడేమో అని జనరల్ చర్చ నడుస్తూ ఉంది. నీ ముఖ్యమంత్రి అయిపోతాడేమో అని ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఆయన బీజేపీలో పోతాడు, ఈయన బీజేపీలో పోతాడని హరీష్ రావు మీద పడి, ఎందుకంటే హరీష్ రావుకి అన్నీ లేవనెత్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నువ్వు హామీలు అమలు చేస్తారా చేయాలని అడుగుతున్నారు కాబట్టి ఇలాంటివి చేయాలి ప్రచారం. నేను అడుగుతున్న బీర్ల వీరయ్య గారు స్పష్టంగా మీకేమన్నా వెళ్ళాలనిపిస్తే బీజేపీలోకి పోండి. ఒకరి మీద ఎందుకు బదనాం చేస్తారు? నీకు అలాంటి ఆలోచన ఉంటే మంచిది, సంతోషం, వెళ్ళు.